దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నాం. మోసే ఇశ్రాయేలీయుల సర్వ సమాజము వినేటట్లుగా ఈ కీర్తనను ఆయన రాసి పాడినట్టుగా వాక్యములో మనం చూస్తాం. ఆయన ఏం రాశాడంటే, వారు తమ్మును చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కలంకులు, మూర్ఖత గల వక్ర వంశము. మోషే ఇశ్రాయేలు ప్రజలకు పెట్టినటువంటి పేర్లు ఇవి. మోషే ఇశ్రాయేలు ప్రజలకు పెట్టినటువంటి పేర్లు ఇవి. ఏమేం పేర్లు పెట్టారు అంటే, వారు కలంకులు అన్నాడు. వారు ఎవరండి? కలంకులు. కలంకం అంటే మచ్చ. దేవుడు తన ప్రజలని పరిశుద్ధులు అని పిలిచినాడు. దేవుడు తన ప్రజలని పరిశుద్ధమైన జనము అని పిలిచినాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన జనము అని దేవుడు పిలిస్తే, ఈ పరిశుద్ధ జనము ఎట్లా తయారైపోయారంటే కలంకులుగా తయారైపోయారంటే అపవిత్రత వీరి జీవితాల్లోకి వచ్చిందంట. వీరు మూర్ఖత గల వక్ర వంశము. ఏమండి వీళ్ళు ఎవరంట? మూర్ఖత గల వక్ర వంశము. దేవుడు వీరికి పెట్టిన పేరేంటంటే ఏర్పరచబడిన వంశము. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంట? ఇందాక మోషే చెప్పినట్టు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుడు అబ్రహామును కోరుకున్నాడు, ఇస్సాకును కోరుకున్నాడు, యాకోబును కోరుకున్నాడు. అందుకే ఆయనకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని పేరు. ఆ యాకోబు సంతానమైనటువంటి 12 గోత్రాల వారిని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన వంశము అని దేవుడు వాళ్ళకు పేరు పెడితే, దేవుని కొరకు ఏర్పరచబడిన ఈ వంశము ఎట్లా తయారైపోయింది అంటున్నాడంటే, మూర్ఖత గల వక్ర వంశము అంటున్నాడు. ఎట్లా అండి? మూర్ఖత గల వక్ర వంశము. మూర్ఖత్వము అంటే నేను చాలా సార్లు మీకు చెప్పాను. ఎవరిని మూర్ఖుడు అని అంటారంటే, ఎవరైతే దేవుని పైన తిరుగుబడతారో, ఎవరైతే దేవునిని దూషిస్తారో, ఎవరైతే దేవుని మాటకు చెవి ఎక్కకుండా ఉంటారో వారిని మూర్ఖులు అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో చెప్పడం జరిగింది. హల్లెలూయా. నేను మీకు చెప్పే ఉదాహరణ ఏంటి? ఎవరి గురించి చెప్తాను? యోబు భార్య ఏం చెప్పింది యోబుతో? ఏమయ్యా, ఇంకను నీవు నీ యథార్థతను వదలకుందువా? ఆస్తి పోయింది, పశువులు చచ్చిపోయినాయి, బిడ్డలు చచ్చిపోయినారు, నీకు కూడా రోగం వచ్చింది, నువ్వు కూడా ఉంటావో పోతావో తెలియదు. అయినా నీవింకా దేవుడు 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 అని దేవుణ్ణి పట్టుకొని ఉండవు. ఇంకా యథార్థత వదలకుండా ఉంటావా? దేవుని దూషించి మరణము కమ్ము అంటే యోబు తన భార్య గురించి మాట్లాడతాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. అంటే మూర్ఖులు ఏం మాట్లాడతారు? దేవుణ్ణి దూషిస్తారంట. దేవుడు లేడు అనేవాడు బుద్ధిహీనుడైతే, దేవుడు ఉన్నాడని తెలిసి ఆ దేవుని పైన నిందలు వేసేవాడిని, ఆ దేవుని దూషించేవాడిని మూర్ఖుడు అంటారు. హల్లెలూయా. కాబట్టి బుద్ధిహీనులు ఎవరు? దేవుడు లేడనుకునేవాడు. కీర్తనలు 14:1 ఆ మాట రాయబడి ఉంటుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, వీళ్ళు ఏర్పరచబడిన వంశముగా ఉండవలసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు మూర్ఖత గల వక్ర వంశముగా అయిపోయారంట. ఆ పైన రాశాడు, ఆయన పుత్రులు కారు. ఎవరంటే వీళ్ళు ఆయన పుత్రులుగా. ద్వితీయోపదేశ కాండం 14:1 ఏం రాస్తున్నాడంటే,
మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు అని రాస్తున్నాడు. ఎవరుంటండి ఇశ్రాయేలు ప్రజలు? వింటున్నారమ్మా? మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు అని చెప్పి ద్వితీయోపదేశ కాండం 14:1 రాసిన మోసే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన పుత్రులు కాదు, ఇప్పుడు మీరు అంటే ఆయన బిడ్డలు కాదు. ఒక దగ్గర ఏమో బర్త్ సర్టిఫికెట్ లో మీరందరూ ఎవరి బిడ్డలు? దేవుని బిడ్డలు అని సర్టిఫై చేసి వెంటనే మార్చేసినాడు. మీరెవ్వరు కూడా దేవుని బిడ్డలు కాదు. ఇప్పుడు ఎందుకు దేవుని బిడ్డలు కాదు? మీరు పరిశుద్ధమైన ప్రజలుగా ఉండాలని ఆయన కోరితే మీరు కలంకము మీ జీవితాలకు తగిలింది. మిమ్మల్ని ఏర్పరచబడిన వంశముగా దేవుడు చూస్తే మీరు మూర్ఖత గల వక్ర వంశముగా తయారైపోయారు. మీరు నా బిడ్డలుగా బ్రతకండి అని దేవుడు చెబితే ఆయన బిడ్డలుగా బ్రతకటం మానేశారు అని చెప్పి ఇక్కడ మోసే మాట్లాడుతూ ఎందుకు ఇవన్నీ చెప్పుకొచ్చాడంటే వారు తమ్మును చెరుపుకొనిరి. హల్లెలూయా చెప్పండి. చెరుపుకొనిరి. ఎవరిని చెరిపారు? ఎవరిని వాళ్ళే చెరుపుకున్నారంట. హల్లెలూయా. ఎవరిని వాళ్ళే చెరుపుకున్నారు. మామూలుగా మనము లోకంలో ఏమింటామంటే చెరిపినారు అంటే అదొక పెద్ద పాపకార్యం కదండి. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చెరపడం అంటే అర్థం ఏంటి? ఆ అమ్మాయి చెరపబడింది అన్నారు అనుకోండి, ఆ అమ్మాయి పైన ఒక మృగములాగా ఎవడో పని చేస్తున్నాడు, చెరపబడింది, వాడిని చెరిపేసినారు అని అర్థం ఏంటి? వాడు మంచిగా ఉన్నాడు, వాడు వేరెవరి సహవాసములోనూ పడిపోయి వాడు తన మంచితనాన్ని పోగొట్టుకున్నాడు, వాడు చెడిపోయిన వ్యక్తి అని అంటారు. ఇక్కడ ఎవరిని చెరపలేదంట. ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి ప్రత్యేకత అదే. ఎవరిని చెడగొట్టలేదు, ఎవరిని చెరపలేదు. అయితే వారు తమ్మును చెరుపుకొనిరి అని చెప్పి ఇక్కడ మోసే రాస్తున్నాడండి. 31వ అధ్యాయం 27వ వచనం చదివితే ఇశ్రాయేలు ప్రజల గురించి మోసే చెప్పినటువంటి సాక్ష్యం అండి. ఆయన చనిపోక ముందు మాట్లాడిన మాటలు ఇవి. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేనెరుగుదును. నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగాని ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసితిరి. నేను చనిపోయిన తరువాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే మాట్లాడుతున్న మాట కొద్దిగా మనసు పెట్టి నందము. మోషే ఎవరు అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్య ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? ఒక ప్రవక్తగా ఉన్నాడు. దేవుడు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాడో మొదట మోషేకు చెప్తున్నాడు. మోషేకు చెప్పి నీవు వెళ్ళి ఇశ్రాయేలీలతో ఇట్లనుము. ఈ మాట మీరు నిర్గమాకాండం నుండి చదివితే చాలా చోట్ల రాయబడి ఉంటుంది. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము అన్నటువంటి మాట. అంటే మోషే పని ఏంటి? దేవుని దగ్గర నుండి సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నాడు. అట్లాగే ప్రజలకు కొన్ని అవసరాలు వచ్చినాయి, కొన్ని కష్టాలు వచ్చినాయి, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అక్కడ నీళ్లు చేదుగా ఉన్నాయి. దేవుడి దగ్గర పోయి అడిగినాడు, అయ్యా ప్రజలకు చేదు నీరు ఉంది, అక్కడ నన్నేం చేయమంటావు? వాళ్ళు తాగలేకుండా ఉన్నారు, సనుక్కుంటున్నారంటే దేవుడు ఆ మారాన్నిటిని మధురంగా మార్చే ఒక ప్రక్రియ చెప్పినాడు. అయ్యా ప్రజలు ఆహారం కోసం ఇబ్బంది పడుతున్నారంటే నేను మన్నా కురిపిస్తాను అన్నాడు. ప్రజలకు తాగేదానికి నీళ్లు లేవంటే నేను ఇదిగో ఆ బండను నువ్వు మాట్లాడు, ఆ బండను కొట్టు, నీళ్ళు ఇస్తాయని చెప్పినాడు. హల్లెలూయా. ఇట్లా ప్రజల సమస్యలు, ప్రజల అవసరాలు, ప్రజల ఇబ్బందులన్నిటినీ దేవుడి దృష్టికి తీసుకుపోయి దేవుడి దగ్గర నుండి వీళ్ళకు పరిష్కారం చూపిస్తున్నాడు. దేవుడి యొక్క ఉద్దేశము, దేవుడి యొక్క ఆలోచనలు, దేవుడి యొక్క మనస్సు ఏంటి అన్నది ప్రజలకు చెప్పి
ఈ ప్రజలని మీరు దేవుడు చెప్పిన ఈ మార్గంలో నడవండి అని బోధిస్తున్నాడు అన్నమాట. వీళ్ళిద్దరికి ఒక మధ్యవర్తిలాగా, ఒక ప్రవక్తలాగా మోషే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 40 సంవత్సరాలు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో మోషే ఇశ్రాయేలు ప్రజలలో చూసినటువంటి లక్షణాన్ని ఇక్కడ రాస్తున్నాడు. ఏంటంటే, నీ తిరుగుబాటును, నీ మూర్ఖత్వమును నేనెరుగుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఎలాంటి వాళ్ళంటే తిరుగుబాటు చేసేవాళ్ళు. తిరుగుబాటు చేయడం అంటే అర్థం ఏంటి? చెప్పిన మాటకు లోబడకుండా ఉండేవాళ్ళు, చెప్పిన మాటకు విరుద్ధమైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు, తిరుగుబాటు చేసే వాళ్ళుగా ఉన్నారు. మూర్ఖత్వము కలిగినటువంటి వాళ్ళు. ఇందాకే చెప్పాను, మూర్ఖత్వం అంటే పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడిందో. హల్లెలూయా. కాబట్టి మీరు మూర్ఖత కలిగినటువంటి వాళ్ళు, తిరుగుబాటు చేసే వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారు ఇవి? నేడు నేను ఇంకా బ్రతికుండగానే, నేడు నేను ఇంకా మీతో ఉండగానే మీరు ఇవన్నీ చేస్తున్నారే, నేను చనిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా దేవుడి పైన తిరుగుబాటు చేసేటువంటి ప్రజలే అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మోషే భక్తుడు మాట్లాడుతున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారు తమ్మును చెరుపుకొనిరి, తమ్మును తామే అపవిత్రులను చేసుకున్నారంట, తమ్మును తామే పాపిష్టులుగా మార్చుకున్నారంట. మీరు యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చదివితే రాయబడి ఉంటుందండి. 1వ వచనం నుండి 4 వరకు చదివితే 4వ వచనం ఒకటి చదవండి అక్క. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం మాత్రం చదవండి. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతులు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెషయా ప్రవక్త కాలంలో ఇశ్రాయేలును ఉద్దేశించి చెప్పబడిన మాటలు ఏంటంటే, పాపిష్టి జనమా. చెప్పండి అందరూ. వీళ్ళు ఎవరి జనం? మొదట దేవుని జనాంగం. హల్లెలూయా. ఎవరి జనాంగం అండి వీళ్ళు? దేవుడి జనాంగం. కానీ ప్రవక్త ఏమని చెప్తున్నాడు వీళ్ళని చూసి? మీరు పాపిష్టి జనం, దోషభరితమైన ప్రజలు. దోషభరితం అంటే దోషముతో నిండుకొని ఉన్నారు వీళ్ళు. ఏదో 1-2 తెలియక తప్పులు చేశాడంటే దాన్ని ఎవరైనా కానీ ఒప్పుకోవచ్చు. కానీ వీళ్ళు ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళంటే హృదయపూర్వకముగా పాపము జరిగించేటువంటి ప్రజలుగా మారిపోయారంటే. అందుకే వీటిని చూసి దోషభరితమైన ప్రజలారా అని చెప్పి దుష్ట సంతానమా అన్నాడు. ఎవరి సంతానం అంటే వీళ్ళు? ఇందాకే చెప్పాను. ఆయన ఏమని పిలిచాడు? ద్వితీయోపదేశకాండం 14:1 మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు, మీరు దేవుని సంతానము. అయితే ఎట్లా తయారైపోయారంట? దుష్టుని సంతానం, అంటే సాతాను సంతానంగా తయారైపోయారు. బాప్తిసం ఇచ్చే యోహాను కూడా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలను, యూదులను చూసి చెప్పేటువంటి మాట ఏంటంటే, సర్ప సంతానమా అన్నాడు. ఎవరి సంతానం అంటండి? సర్ప సంతానం. ఇక్కడేమో దుష్ట సంతానం అన్నాడు. ఎవరి పేర్లు ఇవి? దేవుని బిడ్డలు అని దేవుడు ఎవరికైతే ఒక బిరుదుని అంకితం చేస్తున్నాడో, ఆ దేవుని బిడ్డలు దేవుని బిడ్డలుగా బ్రతకనందు వలన, ఆ దేవుని బిడ్డలు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి ఇష్టపడకుండా పాపములో పందిలాగా పొర్లిన కారణం చేత ఈ మాటలన్నీ కూడా వారికి చెప్పటం జరుగుతుందండి. చెరుపు చేయు పిల్లలారా. ఎట్లా తయారైపోయారంటండి? చెరుపు చేసే వారిలాగా తయారైపోయారు. మనం చదివినటువంటి మూలవాక్యంలోనేమో తమ్మును తాము చెరుపుకోవటం నేర్చుకున్నారు మొదట.
మనం పెద్దవాళ్ళు సామెత చెప్తా ఉంటారు, తాను చెడిన కోతి ఏం చేస్తుందంట, వనమెల్లా చెరిపేస్తుందంట. తాను చెడిన కోతి వనమెల్లా చెరిపేస్తుందంట. ఒకడు తాను చెడిన మనస్సు కలిగిన వాడై ఉంటే, ఒకడు చెడిపోయిన స్వభావం కలిగిన వాడుంటే, ఒకడు చెడు వ్యసనాలకు బానిసగా ఉంటే, వాడు చిన్నగా పక్కనుండే వాళ్ళని గోకడం మొదలు పెడతాడు. ఎప్పుడో ఒకసారి తాగితే ఏమవుతుంది, ఎప్పుడో ఒకసారి కదా సినిమాకు పోతే ఏమవుతుంది, ఎప్పుడో ఒకసారి ఈ తప్పు ఏమవుతుంది, రోజు చేస్తున్నాము మనం ఏమన్నా అని దాన్ని అట్లా 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 చెరుపు చేసే పిల్లలుగా ఇశ్రాయేలు ప్రజలు తయారైపోయారు అని చెప్తున్నాడు. ఎందుకు ఇవన్నీ జరిగాయంటే అక్కడ రాశాడు, యెహోవాను విసర్జించారు, పరిశుద్ధ దేవుణ్ణి దూషిస్తున్నారు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు వాక్యం ద్వారా దేవుడు మనకు చేస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, ఈ చివరి దినాలలో అంత్యకాలములో ప్రజలు అనేకులు ఎలా తయారైపోతారంటే, తమ్మును తాము చెరుపుకుంటారు. వేరెవడో చెరపాల్సినటువంటి అవసరం లేదు, వేరెవడో పాడు చేయాల్సినటువంటి అవసరం లేదు. తమ్మును తాము చెరుపుకుంటారు. ఎట్లా చెరుపుకుంటారు? దేవుని మార్గము నుండి తొలగిపోవటము ద్వారా, దేవుని దూషించటము ద్వారా, దేవుని విసర్జించటము ద్వారా తమ్మును తాము చెరుపుకుంటారు. చెరుపుకోవటం మాత్రమే కాదు, అనేక మందిని చెరిపేటువంటి పిల్లలుగా తయారవుతారు అని చెప్పి దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అంశం ఏంటంటే, ఈ చెరపబడటం లేదా చెరపటం అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. చూద్దాం దేవుడు మనతో ఎలాంటి మాటలు, ఎలాంటి హెచ్చరికలు చేస్తారన్నటువంటి విషయాన్ని. ఒక వ్యక్తిని చెరపగలిగినటువంటి కొన్ని పనులు ఉన్నాయండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనం చదువుదామండి. యోబు గ్రంథము 38వ అధ్యాయం 2వ వచనం. జ్ఞానములేని మాటలు, జ్ఞానం ఆలోచనను చెరుపుచున్న వీడెవడు పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియచెప్పు. చాలక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇది యెహోవా దేవుడు యోబుతో మాట్లాడినటువంటి మాట అండి. యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను. యోబు తనంతట తానే నీతిమంతుని చెప్పుకున్నాడంట. యోబు నాలో ఏ పాపము లేదు అని ప్రకటించుకున్నాడంట. ఇది దేవుడికి నచ్చలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ యోబు ఏ పాపము చేయని వాడైనప్పటికీ, యోబు ఏ దోషము చేయని వాడైనప్పటికీ, నేను ఏ పాపము చెయ్యలేదు అని ఏ మనుష్యుడు కూడా చెప్పకూడదు. ఆ విధంగా చెప్తే ఏం చేసినట్టు? మనం యోహాను మొదటి పత్రికలు చూస్తాం, మొదటి అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తాం, 8-9 వచనంలో, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు, దేవునినే అబద్ధికులు చేసిన వాళ్ళం అవుతాం. హల్లెలూయా. దేవుడికి ఇది నచ్చదా? యోబు అయితే యథార్థవంతుడే, యోబు చెడుతనం విసర్జించిన వాడే, యోబు దేవునిడల భయభక్తులు కలిగిన వాడే. ఆ మాట తనకు తాను చెప్పుకోకూడదు. ఎవరు చెప్పాలి ఆ మాట? దేవుడే సాక్ష్యం ఇచ్చినాడు. నువ్వు యోబును చూచితివా? అతడు ఎలాంటి వాడు? అతడు నేనంటే చాలా భయభక్తులు కలిగిన వాడు, అతడు యథార్థమైనటువంటి వాడు, చెడుతనం విసర్జించినటువంటి వాడు, న్యాయవంతుడు. హల్లెలూయా. దేవుడు సాక్ష్యం ఇస్తే అది అంగీకారం. గాని ఏ మనుషుడు కూడా నేను చాలా మంచోన్ని, నేను చాలా భక్తిపరుణ్ణి, నేను అట్లా ఇట్లా అని ఎవరు సాక్ష్యం చెప్పుకున్నా గాని అది సొంత డబ్బా కొట్టుకోవడమే అవుతుంది. దేవుడు దాన్ని ఒప్పుకోలేదు. యోబుకు జ్ఞానం నేర్పించాలనుకున్నాడు, యోబుకు బుద్ధి నేర్పించాలనుకొని యోబును అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే, జ్ఞానము లేని మాటలు చెప్పి
ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? హల్లెలూయా. జ్ఞానము లేని మాటలు చెప్పి ఒక వ్యక్తికి మంచి ఆలోచన ఉన్నా గాని ఆ ఆలోచనలను చెరపగలిగినటువంటి వాళ్ళు మన మధ్యలో ఉంటారు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆలోచనను చెరుపుతున్నటువంటి వీడెవడు? నేను నీకు ప్రశ్న వేస్తాను యోబు, నువ్వు నా ప్రశ్నలకు జవాబు చెబితే అప్పుడు నిజంగా నీ యథార్థతని, నీ భక్తిని, నీ భయాన్ని నేను కూడా పూర్తిగా అంగీకరిస్తానంటాడు. దేవుడు అడిగే ప్రశ్నలకి మనిషి దగ్గర జవాబులు లేవండి. మీరు యోగు గ్రంథం చదివితే దేవుడు యోగుని అడిగిన ప్రశ్నలు ఏంటో తెలుసా? యోగు, నేను ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే ఎక్కడున్నాడు? హల్లెలూయా. యోగు, అడవిలో లేళ్ళు ఈనే కాలం నీకేమైనా తెలుసునా అంటే యోగుకి ఏం తెలుస్తాయి? ఎప్పుడు ఏంటుండయో, ఎప్పుడు చూలు కడుతుండయో యోగుకు తెలుస్తాయా? నువ్వు మకరాన్ని చూసినావా సముద్రంలో? నీ చేతనైతే దాన్ని బంధించి చూడు అంటాడు. దాన్ని బంధించటం ఎవరి చేత కాదు. హల్లెలూయా. మరి నువ్వెందుకు నీ గురించి నువ్వు పొగడుకుంటుంటావు? నేను అంతటి భక్తి పరుని, ఇంతటి భక్తి పరుని. జాగ్రత్త, నా సన్నిధిలో ఉన్నప్పుడు నీ భక్తి కాదు, నీ నీతి కాదు, నా సన్నిధిలో తగ్గించి మాట్లాడడం నేర్చుకో అని చెప్పిన తర్వాత 41వ అధ్యాయంలో మీరు చూస్తే, నీవు సమస్తము చేయగలవాడవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు ఎరుగుదును అని యోబు తన తప్పిదాన్ని తాను తెలుసుకుంటాడు. 42వ అధ్యాయం 2వ వచనంలో, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని, జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్థకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడి తిని. యోగు ఒప్పుకున్నాను. ఏం మాట్లాడాను నేను? నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడాను నేను. ఏమీ ఎరుగని వాడనుగా ఉన్నాను నేను, వివేచన లేని వాడనుగా ఉన్నాను నేను, జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్థకము చేశాను, చెరిపి తిని అని యోగు ఒప్పుకున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు దేవుని ఆలోచనలను చెరిపేటువంటి వ్యక్తిగా ఉన్నావేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ వాక్యం చెబుతుంది, జ్ఞానము లేని మాటలు ఎప్పటికీ చెప్పకూడదు. ఏం చెప్పకూడదండి? చాలా మంది మీరు ఎట్లుంటారో తెలుసా? ఎవరైనా మిమ్మల్ని వచ్చి ఏదైనా అడిగినారు అనుకోండి, అంతా మాకే తెలుసు కాబట్టి వీళ్ళు మమ్మల్ని అడుగుతుంటారని మీరు సలహాలు చెప్తుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మనకే తెలుసు, నాకే తెలుసు. ఇప్పుడు మీరు ఏదైనా వచ్చి నన్ను అడిగినారు అనుకోండి, అయ్యా నాకు ఇప్పుడు జరిగింది, ఇది ఏం చేయాలంటే ఇంక అంత నాకు తెలుసు కాబట్టి మీరు వచ్చి నన్ను అడుగుతుంటారని కాదు దాని అర్థం. హల్లెలూయా. మన బుద్ధికి మించిన సంగతులు కోటాను కోట్లు ఉన్నాయండి ఈ భూగోళం పైన. మన జ్ఞానానికి మించిన సంగతులు అనేకం ఉంది. మనకు తెలిసిందైతేనే, అది వాక్యానుసారమైంది అయితేనే, అది దైవ చిత్తం అయితేనే మనకు ఒకరికి సలహా చెప్పాలి, ఆలోచన చెప్పాలి. అంతే తప్ప ఏదో మనకు తోచింది అని చెప్పకూడదు. నేను గతంలో మీకు జరిగిన ఒక సంఘటన చెప్పాను. ఒక సహోదరుడు, అయ్యా నేను మందిరం పెట్టాలని నాకు ప్రేరేపణ ఉంది, ఏం చేయమంటావు అని ఒక పెద్ద ఆయన అడిగినాడు. హల్లెలూయా. ఈ పెద్ద ఆయన ఏం చేసినాడు? మందిరమే కదా, మంచి పనే కదా, ఆలస్యం ఎందుకు కానీ అన్నాడు. ఒక పాక వేసి ప్రార్థన మొదలు పెట్టినారు. హల్లెలూయా. పాక వేసి ప్రార్థన మొదలు పెట్టారు. ఆ వ్యక్తి చెప్పినాడు, దేవుడు నాకు దర్శనం చూపించినాడు, దేవుడు నాతో మాట్లాడినాడు, ఈ ప్రాంతంలో మందిరం పెట్టమన్నాడు కాబట్టి పెట్టినాను అని సాక్ష్యం చెప్పి దాన్ని ప్రారంభించి పాకలో ఆరాధన మొదలు పెట్టినాడు. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు, సరే మందిరానికే కదయ్యా, మా స్థలం ఇస్తామని తీసుకోమంటే తీసుకొని ఆ స్థలం శుభ్రం చేసుకొని పాక వేసి ప్రార్థనలు మొదలు పెట్టారు. ఇట్లా మంచి గాలి కాలం వచ్చింది, గాలి వాన.
మొత్తం పాకంతా ఎత్తుకొని ఆ పొలాలలో ఎత్తుకుంటా పోతే 10 కిలోమీటర్ల పొడవున పడిపోయి ఉన్నాయి. ఈ తాటాకులు, ఈ తాకులు, ఆకులు, కొయ్యలు, కొమ్మలు, రెమ్మలు అన్ని పోయి ఉన్నాయి. మళ్ళీ అన్ని తెచ్చుకొని మళ్ళీ రెడీ చేసుకున్నాడు పాపం కష్టపడు. మళ్ళీ గాలి వచ్చింది, కొట్టుకొని పోయింది. అలేదయ్యా, ఇక ఇట్లా కాదు, దీన్ని ఎట్టయినా మనము ఒక మంచి మందిరం కట్టాలని అనుకున్నాం. ఈ లోపల స్థలం ఇచ్చిన వాళ్ళు అడ్డం తిరుగుతున్నారు. ఆ స్థలం మీకు మేమేం రాసిచ్చేదేం లేదు, మీరు ఎన్ని రోజులున్నా మందిరం జరుపుకోండి. ఆ తర్వాత లేదు లేదు, ఇంకా స్థలం కూడా ఇచ్చేది లేదు, మీరు మా ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నారు. తక్కువ సర్దుకొని ఆ సేవకుడు ఆ ఊరు తెలిసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మంచి పనే కదా అని సలహా చెప్పినటువంటి వాళ్ళది తప్ప, సలహా అడిగిన వాళ్ళది తప్ప. ఇక్కడ అయ్యా మందిరం కట్టాలని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాకు దర్శనం వచ్చింది అని అడిగిన వ్యక్తిది తప్ప, లేకపోతే ఆ కట్టుకో అని చెప్పినటువంటి వ్యక్తిది తప్ప. హల్లెలూయా. ఈ మధ్య నేను వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక మాట కనపడింది. ఏంటో తెలుసా? దావీదుకు హృదయంలో ఒక ప్రేరేపణ వచ్చిందంట. నేనేమో మంచి రాజభవనంలో బ్రతుకుతున్నాను, నా దేవుని మందస్థము తెరల చాటున ఉంది, నేను మందిరం కట్టాలా అని చెప్పి ప్రవక్త అయిన నాతాను పిలువనంపినాడు. నాతానుకు తన మనస్సులో హృదయంలో ఉన్న అభిప్రాయం అంతా చెబితే, నాతాను మారు మాట మాట్లాడకుండా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీ హృదయంలో ఉన్న దాని చొప్పున నువ్వు జరిగించు అని చెప్పినాడు. హల్లెలూయా. నాతాను ఇంటికి పోయినాడు, ప్రార్థన కూర్చున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు నాతాను. హల్లెలూయా. ప్రత్యక్షమై చెప్పినాడు, నాతానా, దావీదు మందిరం కట్టకూడదు నాయన, దావీదు విస్తారంగా రక్తం ఒలికించినాడు, కాబట్టి దావీదు మందిరాన్ని కట్టకూడదు. దావీదు కడుపులో నుంచి పుట్టబోయేటువంటి కుమారుడు మందిరాన్ని కట్టాలా, కాబట్టి నువ్వు ఈ విషయాన్ని వెళ్ళి దావీదుకు తెలియజెప్పు అని చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట చెప్తాడో, దావీదు దగ్గరికి మళ్ళీ నాతాను ప్రవక్త తిరిగి వచ్చి దేవుడు చెప్పినటువంటి మాటల్ని చెప్పటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవడం. మొదటి 4 వచనం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 17వ అధ్యాయం. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను, యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నదని చెప్పగా, నాతాను చెప్పిన మాట, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయుమని దావీదుతో అన్నెను. హల్లెలూయా. ఓకే చెప్పేస్తున్నాడు ప్రవక్త. అయితే ఆ రాత్రి యందు దేవుని వాక్కు నాతానునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. హల్లెలూయా. కాబట్టి ఈయనేమో ప్రవక్తే, దావీదు దేవుని ఆలయం కట్టాలని అడిగినాడు. వెంటనే ప్రవక్త సైన్ పెట్టేస్తాడు, ఓకే కట్టేయి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా, నువ్వు పట్టిందల్లో బంగారం అవుతుంది కానిచ్చేయి అన్నాడు. కానీ దేవుని చిత్తం ఏమైంది? నీ చేత కాదు, నువ్వు కట్టలేవు. హల్లెలూయా. అది నువ్వు కట్టకూడదని ఒక దగ్గర చెప్పినాడు, ఇక్కడ ఏం చెప్తున్నాడు? అది నీ చేత కాదంటే నువ్వు కట్టలేవు అని దాని అర్థం. ఎవరు కట్టాలి? నీ కుమారుడు కడతాడని చెప్పినాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక ప్రవక్తే దావీదుకు మొదట ఇచ్చిన సలహాలో ఎంత పొరపాటు ఉందో మీరు చూడండి. నాతాను ఒక మంచి ప్రవక్త అండి. నాతాను దేనినైనా ధైర్యంగా చెప్పేవాడు. దావీదు తప్పు చేస్తే ధైర్యంగా, నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది పాపం అని దావీదుకు అర్థమయ్యేటట్టుగా హెచ్చరిక చేస్తున్నాడు. భయపడేవాడుగా, మంచి ప్రవక్త. అయినప్పటికీ మందిరం విషయంలో ఒక పొరపాటుతో కూడిన సలహా, జ్ఞానము లేని మాటలు చెప్పి చాలా మంది ఏం చేస్తారంట? ఆలోచనను చెరిపి వేస్తారు. హల్లెలూయా. కొంతమంది మంచి ఆలోచనను చెరుపుతారు జ్ఞానం లేని మాటలు చెప్పి. కొంతమంది ఏదో ఒక ఆలోచన వస్తే జ్ఞానం లేని మాటల చేత ప్రోత్సహించి ఆ వ్యక్తిని పాడు చేస్తారు. రెండు కూడా పొరపాటే.
కాబట్టి మనం ఎప్పుడు కూడా పొరపాటు చేయకూడదు. జ్ఞానము లేని మాటల చేత మనల్ని చెరిపే వాళ్ళకి చెవినియాల్సినటువంటి అవసరం లేదు. మనల్ని అడిగే వాళ్ళకి జ్ఞానము లేని, మన జ్ఞానానికి మించిన సలహాలు చెప్పి వాళ్ళను మనము తప్పుతోన నడిపించాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ మనకు తెలియలేదా, అమ్మ నీ కోసం ప్రార్థన చేస్తాం, ఇదేందో నాకు తెలియదు, నాకు బయలుపడలేదు, దేవుడి ఆయన చిత్తం ఏందో జరిగిస్తాడు, మీరు ప్రార్థన చేసుకోండి, మేము కూడా ప్రార్థన చేస్తామని చెబితే అది ఇరువురికి కూడా శ్రేయస్సు. హల్లెలూయా. కాబట్టి జ్ఞానము లేని మాటలు ఒక వ్యక్తి యొక్క ఆలోచనలను చెరుపుతాయి అని చెప్పి ఇక్కడ వాక్యం చెబుతున్నాము. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము, ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. ఏం జరుగుతుందంటండి? అనేకమైన మంచి పనులను ఎవరు చేపేస్తారంట? ఒక్కడు చాలు, ఒక్క పాపాత్ముడు చాలు, ఒక్క పనికి మాలినోడు చాలు. దైవ భయము లేని ఎవడైనా ఒకడు ఏం చేయగలుగుతాడంటే అనేకమైన మంచి పనులను చెరుపును. మంచి పనులను చెరుపును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దీనికి సంబంధించి మరొక మాట రాస్తున్నాడు. ఏంటి ఆ మాట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చెప్పండి అందరూ. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరిపేస్తాడు. ఒక పాపాత్ముడు అనేక మంది మంచి వారిని చెరపగలడు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెబుతుంది దుష్ట సాంగత్యము. నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావో నువ్వు జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. ఎవరితో నీవు ఎక్కువ సమయం గడుపుతున్నావు, ఎవరి దగ్గర కూర్చొని ఎక్కువ మాటలు వింటున్నావు, ఎవరితో నీ ఆలోచనలు నీవు పంచుకుంటున్నావు, దేనికి నీ విలువైన సమయాన్ని నీవు వెచ్చిస్తున్నావు అన్న దానిపైన నీ ఆత్మీయ జీవితము అభివృద్ధి చెందుతుందా, లేకపోతే నీ ఆత్మీయ జీవితము చెరపబడి నువ్వు చెడిపోయినటువంటి విశ్వాసిగా మారిపోతావా అన్నది ఆధారపడి ఉంటుందా. హల్లెలూయా. ముసలమ్మ ముచ్చట్లు చెప్పే వాళ్ళ దగ్గర కూర్చోకూడదు ఎప్పుడు. ఎట్లాంటి వాళ్ళ దగ్గర కూర్చోవాలా? 4 దైవ సంబంధమైన మాటలు నీతో మాట్లాడే వ్యక్తుల దగ్గరకు వెతుక్కొని వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని, అమ్మ నాకు ఖాళీ సమయం దొరికింది, ఏవైనా 4 దేవుని మాటలు చెప్పు, లేదా ఏదైనా దేవుడు చేసినటువంటి కొన్ని కార్యాల గురించి వివరించి సాక్ష్యం చెప్పు, ఏదో అడిగి, లేదా నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు వెళ్ళి చెప్పి, ఇలాగున నీవు పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడవుతాడు. పరిశుద్ధుల సహవాసం చేసేటువంటి వాడు పరిశుద్ధుడవుతాడు. హల్లెలూయా. దుష్ట సాంగత్యం చేయకూడదు. ఎవడైతే చెడు ఆలోచన కలిగిన వాడున్నాడో, చెడు వ్యసనానికి బానిసైన వాడున్నాడో, చెడుతనముతో నిండుకున్న వాడున్నాడో, ఈ దుష్టుని సాంగత్యంలోకి పోతే నువ్వు కూడా ఏమైపోతావు? నీలో ఉన్న మంచితనము మంచి అలవాట్లు కూడా నీ నుండి వెళ్ళిపోయి నీ ప్రవర్తన చెరిపివేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మనం చాలా మందిని గురించి వింటూ ఉంటాం, పెళ్లి కానంత వరకు బాగున్నాడు అంటారు. హల్లెలూయా. పెళ్ళైన తర్వాత వాడు అసలు అంత మారిపోయినాడు అంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఉద్యోగం రానంత వరకు వాడు బాగున్నాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత చెడిపోయినాడు. తక్కువ జీతంలో ఉన్నప్పుడు బాగా ఉండింటారు, జీతాలు పెరిగిన తర్వాత చెడిపోతారు. హల్లెలూయా. మనం తరుమలలో చూస్తే గుర్తొస్తుంటది నాకు, ఎన్ని కంప్లైంట్లు వస్తాయో నాకు తరుమల నుండి. ఎవరు ఫోన్ చేసినా
మా ఆయన 2 లక్షలు అప్పు చేశాడు, 2 లక్షలు అప్పు చేసినాడు. ఎందుకు అక్క 2 లక్షలు అప్పు అయింది నీకంటే వాళ్ళు చెప్పే ఒకే కారణం ఏంటంటే మా ఆయన ఎక్కడికి పోతాడు, పేకాట క్లబ్బులకు పోయి. ఎక్కడికి పోతాడు, పేకాట క్లబ్బులకు పోయి వేలకు వేలు, లక్షలకు లక్షలు అప్పులు చేస్తాడు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపివేస్తుంది, మంచి నడవడిని చెరిపివేస్తుంది. కాబట్టి నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో జాగ్రత్త, నువ్వు ఎవరి మాటలు వింటున్నావో జాగ్రత్త, నిన్ను నువ్వు చెరుపుకునేటువంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలా. నిన్ను చెరిపేటువంటి మాటలు గాని, నిన్ను చెరిపేటువంటి సహవాసాలు గాని ఏవైనా ఉన్నట్టయితే వాటికి ఏం చేయాలా, దూరం పెట్టేసి నువ్వు వాటికి దూరంగా ఉండటం నేర్చుకోవాలా. దైవ ప్రజలకు, దైవ సన్నిధికి, దేవుని సహవాసానికి నీవు దగ్గర కావటానికి ఎంత ప్రయత్నిస్తే అది నీ ఆత్మీయ జీవితానికి అంత ప్రయోజనకరము అవుతుంది అని నేను జ్ఞాపకం చేస్తున్నానండి. నేను చెరిపేటువంటి మరొక అంశం చెప్తాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 17వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం. నీ సౌందర్యమును చూచుకుని నీవు గర్వించిన వాడివై నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజును చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అండి ఇది. దేవుడు మాట్లాడుతూ చెబుతున్నాడు. ఎవరి గురించి చెబుతున్నాడు ఈ మాట? ఇది సాతానును గురించి సాదృశ్య రూపముగా చెప్పబడిన మాట అని చెప్పి మనం మాట్లాడుతుంటారు. అయితే ఇది తూరు అధిపతిని గురించి చెప్పబడినటువంటి మాట. తూరు దేశపు రాజు, తూరు యొక్క అధిపతిని గురించి మాట్లాడుతూ చెబుతున్నాడు. ఈ డిస్క్రిప్షన్ అంతా కూడా సాతానుకు సూటబుల్ గా ఉంటుంది అని చెప్పి మనము ఆలోచించాం, గతంలో ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ అంశాన్ని మాత్రం ధ్యానం చేసుకున్నాం. ఏమనుకుంటున్నాడంట వీడు? నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై. హల్లెలూయా. దేన్ని బట్టి గర్వం వచ్చిందంట? పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తి గర్వించటానికి ఏమేమి చూసి గర్విస్తాడో చాలా అంశాలు ఉంటాయి. ఎప్పుడన్నా గర్వం గురించి మాత్రమే చెప్పేటప్పుడు నేను మీకు వాటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇతను సౌందర్యమును చూసుకొని గర్వించినాడు. నా అంత అందగాడు లేడనుకున్నాడు. ఇక్కడ సౌందర్యము అంటే ఇతడు చాలా జ్ఞానవంతుడు. దానియేలు కంటేనూ నీవు జ్ఞానవంతుడవు. ఎలాగున్నాడంట ఇతను? ఎలాగున్నాడంట? సముద్రము మధ్యలో ఆసీనుడై ఉన్నాడు. మానవుడై ఉన్నప్పటికీ దేవునికి తగినంత అభిప్రాయం ఉంది ఈయనకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఎవరిని పడవేస్తాడో తెలుసా? ఒకడు మనిషి అయి ఉండి దేవుడికి తగినంత అభిప్రాయం ఎవరికైనా కలిగి ఉంటాడో వాడిని దేవుడు నేలను పడవేస్తాడు. హల్లెలూయా. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి 10 బిబ్లికల్ రీజన్స్ ఉన్నాయి నా దగ్గర. హల్లెలూయా. 10 పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన కారణాలలో ఇదొకటి. ఏంటో తెలుసా? మానవుడే, తూరు అధిపతి ఏమనుకున్నాడు? దేవునికి తగినంత అభిప్రాయం ఉందంట వీడి. హల్లెలూయా. హల్లెలూయా. జగన్ చెప్పిన స్లోగన్స్ ఏంటో తెలుసా? నేను విన్నాను, నేను ఉన్నాను. చెప్పండి, మీరేం తెలియని అమాయకులేం కాదులేండి. నేను విన్నాను. దేవుడు చెప్పిన మాటలండి అవి. దేవుడు చెప్పినాడు. ఏం చెప్పినాడు? నీ ప్రార్థన నేను విన్నాను హిజ్కియా, వినేవాణ్ణి నేను. యెషయాకు అంటాడు, ఇదిగో నేనున్నాను, నేను నీకు సహాయం చేస్తాను. హల్లెలూయా. వినేవాడు, ఉన్నవాడు, సహాయం చేసేవాడు దేవుడు. ఆ దేవుడికి ఉన్న అభిప్రాయాన్ని ఈయన మెదడికి ఎక్కించుకున్నాడు. పాపం, మరి నేను బైబిల్ చదువుతానంటాడు,
ఎంత చదివినాడో ఆ జ్ఞానానికి బైబిల్ ఏమర్థమైందో మనకు తెలియదు. 10 బిబ్లికల్ రీజన్స్ ఉన్నాయి నా దగ్గర ఆయన ఓడిపోవడానికి కారణాలు. మనిషి మనిషిలాగే ఆలోచించాలి. హల్లెలూయా. ఇతనికి చాలా సౌందర్యం వచ్చిందంట. సౌందర్యము అన్నప్పుడు ఇక్కడ అర్థం ఏంటంటే విస్తారమైనటువంటి ఆస్తి కూర్చబడింది, అధికారం ఇవ్వబడింది. దీని అంతటిని చూసుకొని ఏమైపోయాడంట, తన జ్ఞానమును చెరుపుకున్నాడు. గర్వం వచ్చింది ఇతనికి. ఏమొచ్చింది? గర్వం వచ్చింది. ప్రజల్ని దేనికోసం సిద్ధం చేయాలి? దేనికోసం సిద్ధం చేయాలంటే ప్రజల్ని దేవుడి రాకడకు సిద్ధం చేయాల్సిన దినాల్లో ఉన్నాం. జగన్ పెట్టిన సభలేంటి? చెప్పండి, తప్పేం కాదు. ఈ వీడియో యూట్యూబ్ లో కూడా పెట్టమంటారు, నాకేం భయం ఏం లేదు. హల్లెలూయా. ఏం సభలు పెట్టినాడు? సిద్ధం. ఎవరి కోసం సిద్ధం? జగన్ కోసం సిద్ధం అంట. మనకేం అవసరమా? హల్లెలూయా. నేను ఓటు ఎవరికి వేయాలి ఏంటనేది అది తర్వాత సంగతి. పొరపాట్లు ఏంటంటే నీవు క్రైస్తవుడివి, నేను ప్రార్థన చేసుకుంటానని చెప్పినావు, బైబిల్ చదువుతానని చెప్పినావు, అన్ని మంచిదే. నీవు రాకడకు సిద్ధపడాలా? ప్రజల్ని ఏం చెప్పాలా? నీవు యేసు ప్రభు వస్తున్నాడు, ఆయన రాకడకు సిద్ధపడండి అని చెప్పాలి. నువ్వు మంచిగా బ్రతకడం నేర్చుకోండి అని చెప్పాలి. నేను సిద్ధం, మీరు సిద్ధమా అన్నా. ఇవి దేవుడి మాటలు. హల్లెలూయా. సరే, ఎందుకు నేను రాజకీయాలు మాట్లాడాలని కాదు, మీ ఊరికి అర్థం కావడానికి చెప్తున్నా. ఒక వ్యక్తి సౌందర్యాన్ని చూసుకొని గర్వించిన వాడై తేజస్సును చూసుకొని ఏమైపోయాడంట? జ్ఞానమును చెరుపుకొంటివి. జ్ఞానం. నీకు దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. జ్ఞానము అంటే దేవుని అంతటి భయభక్తులని మనం గుర్తు చేసుకోవాలి. జ్ఞానం అంటే ఏంటమ్మా? దేవుని అంతటి భయభక్తులు. నువ్వు దేన్ని చూసి నీ భయభక్తుల్ని పోగొట్టుకుంటున్నావు? దేవుడు నీకు ఇచ్చినటువంటి సౌందర్యం. సౌందర్యం అంటే ఇక్కడ తూరు అధిపతికి విస్తారమైన ఆస్తి దొరికింది, కొల్ల సొమ్ము దొరికింది, వ్యాపార లాభం దొరికింది. బహు దేశాలతో వ్యాపారం చేయటం వలన ఆయా దేశాల పైన అధిపతి అయిపోయాడు. సముద్రపు మధ్యలో ఉన్నాడు. ఈ అధిపతి పైకి యుద్ధం చేయడానికి కూడా ఎవరు పోవడానికి లేనంత ఒక మంచి ప్రొటెక్షన్ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నాడు అనమాట. ఈ స్థితిని చూసి గర్వించి జ్ఞానాన్ని చెరుపుకున్నాడు. ఇక నేను మీకు చెప్పే మాట ఏంటంటే, నువ్వు దేనిని బట్టైనా గర్వించినవు అనుకో, దేనిని బట్టైనా కావచ్చు, నువ్వు గర్వించినవు అనుకో, ఏమైపోతుంది? నీ జ్ఞానం చెడిపోతుంది. అంటే దేవుని యందలి నీకున్న భయభక్తులు నువ్వే పాడు చేసుకుంటావు అని ఇక్కడ వాక్యం మనకు హెచ్చరిస్తుందండి. కాబట్టి గర్వానికి మన జీవితంలో మనము చోటు ఇవ్వని వారుగా ఉండాలి. మనం దేనిని బట్టి కూడా అతిశయించకూడదు, గర్వించకూడదు అని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 24వ వచనం చదువుతామండి. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 24వ వచనం. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరచి. కొన్ని రకాల బోధలు వచ్చినాయి, కొన్ని రకాల బోధలు వచ్చినాయి. క్రైస్తవులు ఖచ్చితంగా వీటిని తెలుసుకోవాలి. దేవుని బిడ్డలైన మనందరము ఖచ్చితంగా వీటిని తెలుసుకోవాలి. రకరకాల బోధలు వచ్చినాయి. అబద్ధ బోధకులు ఇప్పటికే లోకంలో ప్రవేశించారని యేసు ప్రభు ఆనాడే చెప్పినాడు. ఈ రోజుకు కూడా అబద్ధ బోధకులు అనేకులు వచ్చినారు. కొంతమంది అంటారు యేసుక్రీస్తు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు అంటారు. హల్లెలూయా. కొంతమంది అంటారు పరిశుద్ధాత్ముడు లేనే లేడు, మనం యేసుక్రీస్తును మాత్రమే ఆరాధిస్తే చాలు అంటారు.
కొంతమంది అంటారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు గాని ఇప్పుడు ఏమి చప్పట్లు కొట్టేది, భాషలు మాట్లాడేది, స్వస్థతలు చేసేది ఇవన్నీ ఏమీ లేవు. ఆయన మనలో ఉంటాడు, మనల్ని నడిపిస్తా ఉంటాడు అంతే. ఆయన ఎట్లుంటాడో ఏమో మనకు తెలియదు అనేటువంటి బోధలు బోధించే వాళ్ళు వచ్చినారు. హల్లెలూయా. కొంతమంది యేసు ప్రభువు రాకడ ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు మనం 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నాము అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త రకం బోధ వచ్చింది. జూలై 19 ఆగస్టు ఎప్పుడో యేసు ప్రభు రాకడ రాబోతుంది అని చెప్పేటువంటి బోధ ఒకటి కొత్తగా వచ్చింది. 2030 నాడు ఈ లోకం అంతమైపోతుంది అని ఏవో లెక్కలేసి చెప్తున్నటువంటి ఒక గుంపు ఒకటి తయారైపోయింది. రకరకాల బోధల చేత దేవుని బిడ్డల్ని కలవరపరుస్తూ ఉంటారు. ఏది సత్యమో ఏది అబద్ధమో తెలుసుకునేటువంటి పరిస్థితి ఈరోజు క్రైస్తవ్యం కోల్పోయింది. మీ అందరికీ కూడా ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాను, జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చదవాలండి. సమయం దొరికినప్పుడు బైబిల్ చదవాలి. అర్థం కాని విషయాలు అడిగి తెలుసుకోవాలి. ఇది నాకు అర్థం కాలేదు, దీని అర్థం ఏంటి, దీని తాత్పర్యం ఏంటి అని తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలా. లేదా మోకరించి, దేవా దీని భావం ఏంటో, దీని తాత్పర్యం ఏంటో నాకు తెలియజెప్పమని దేవుణ్ణి అడగటం నేర్చుకోవాలి. సమయాన్ని వృధా పోనీయకూడదు. మీకు సత్యవాక్యము తెలిసి ఉంటే తప్ప ఈ కలిపి చెరిపే బోధల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు అని నేను హెచ్చరిక చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంట, తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరుస్తున్నారు, మీ మనస్సులను చెరుపుచున్నారు. ఏది నిజము ఏది అబద్ధమో తెలియదు. హల్లెలూయా. ఒక ఆయన అంటాడు విగ్రహాలకు పెట్టింది తినకూడదు అంటాడు, ఇంకొక ఆయన తినొచ్చు అంటాడు, ఇంకొక ఆయన ప్రార్థన చేసుకుని ఏదైనా తినొచ్చు అంటాడు. ఏది నిజమో ఏది అబద్ధమో మీకు తెలియదు. హల్లెలూయా. నేను మీకు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్పిన, మనము బిలాము నడిచిన తప్పుడు బోధనలో మనము నడవకూడదు. యెజెబెల్ అనే ప్రవక్తల్ని ఉడనిస్తున్నావు. ఆమె ఏం చేసింది, విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినున్నట్లును జారత్వము చేయనట్లును నా దాసులకు నేర్పిస్తుంది. దాన్ని మీరు ఎందుకు సంఘములో ఉండనిచ్చినారు అని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి విగ్రహార్పితములు ఏవి కూడా నువ్వు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నప్పుడు తినాల్సినటువంటి అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. సరే, చాలా విషయాలలో కన్ఫ్యూజన్ ఉంది లోకంలో. జాగ్రత్త, ఎందుకంటే మనస్సులను చెరిపేటువంటి వాళ్ళు ఉన్నారంట. నేను తనతో క్షమించాలి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదివితే అక్కడ ఏం రాయబడినో చూడండి. 2వ అధ్యాయము 18వ వచనం, 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. వారి మాటలు కొరుకొడుకుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును వారిలో హుమెనయును పిలేతును ఉన్నారు. వారు ఏం చెప్తున్నారంటే పునరుత్థానము గతించనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది ఆ దినాలలోనే ఏం చేశారంటే పునరుత్థానము గతించిపోయింది, పునరుత్థానము లేదు అని చెప్పి బోధించి సంఘములో ఉన్నటువంటి కొంతమంది విశ్వాసాన్ని చెరిపివేశారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పునరుత్థానం ఉందా లేదా? ఎన్ని పునరుత్థానాలు ఉన్నాయి? 2 పునరుత్థానం గురించి రాయబడింది బైబిల్లో. 2 పునరుత్థానములు. ఒకటేమో మొదటి పునరుత్థానము అన్నారు. హల్లెలూయా. మొదటి పునరుత్థానముందు పాలు గలవారు ధన్యుడు. ఈ పునరుత్థానమునకు జీవ పునరుత్థానము అని పేరు. వీళ్ళెవరు? ప్రభువును విశ్వసించి చనిపోయినటువంటి వారు. వీరు మొదట లేపబడతారు, ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన చేస్తారు. ఆ తర్వాత మరొక పునరుత్థానం ఉంది, అది తీర్పు పునరుత్థానం. యేసు ప్రభువుని నమ్మకుండా ఎవరైతే చనిపోయి పాతి పెట్టకున్నారో అది కడమ పునరుత్థానం, చివరి పునరుత్థానం, తీర్పు పునరుత్థానం. వాళ్ళందరినీ లేపిన తర్వాత వాళ్ళందరికీ తీర్పు తీరుస్తాడు. నా తండ్రి చేత శపించబడిన వారులారా మీరందరూ వెళ్ళిపోండి, అపవాదికి వాడి దూతలకు సిద్ధపరిచినటువంటి నిత్య నరకాగ్నిలో
వెళ్ళండి అని తీసుకుపోయి వాళ్ళను అగ్ని గంధకములతో మండుచున్న వేడిని గల గుండములో పడవేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జరిగినాయండి పునరుత్థానాలు? జరిగిపోయినాయా? జరగలేదు. ఎన్ని పునరుత్థానాలు ఉన్నాయి? 2 పునరుత్థానాలు. మొదటి పునరుత్థానము, దీనికి జీవ పునరుత్థానం అని పేరు. రెండవ పునరుత్థానం చివరిది, అది తీర్పు పునరుత్థానం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది జరగలేదు, చివరిది జరగలేదు, కానీ కొంతమంది పునరుత్థానం అనేది ఏమీ లేదు, గతించిపోయింది అని చెప్పి బోధించి విశ్వాసమును చెరుపుచున్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక సమూహం ఉందండి, ఇందాకే చెప్పాను. యేసుప్రభు రాకడ ఎప్పుడో అయిపోయింది. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నాం. ఈ 1000 ఏళ్ల పరిపాలన కూడా ముగింపుకు వస్తా ఉంది అని చెప్పి కొంతమంది బోధిస్తాం. 1000 ఏళ్ల పరిపాలన ఎట్లుంటుందంటే బాలుడు మిడిలాగు ఉన్నటువంటి పుట్ట దగ్గరికి పోయి ఆ పాముతో ఆటలాడతాడంట. అది వానికి హాని చెయ్యదు. హల్లెలూయా, హల్లెలూయా. బాలుడు 100 ఏళ్ల వయస్సు కలిగిన వాడే బ్రతుకుతాడంట. పాపాత్ముడు కూడా 100 ఏళ్ళు బతుకుతాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో భూమి మీద ఎక్కడ అక్రమం కనపడదు, లంచం కనపడదు, అన్యాయం కనపడదు, దోపిడీ కనపడదు, కబ్జాలు కనపడవు. నీతి శాంతి వర్ధిల్లేటువంటి 1000 ఏళ్ల పరిపాలన. అన్ని జనులకు రుచి చూపించటానికి యేసు ప్రభువుని నమ్మితే మీరు ఎలాంటి పరలోకంలోకి వచ్చింటారో తెలుసా? మీరు ఇదిగో దాని రుచి ఇక్కడ చూడండి. 1000 ఏళ్ళు చూడండి, అది ఎట్లుంటుందో. ఆ 1000 ఏళ్ల తర్వాత యేసు ప్రభువు నమ్మని వాళ్ళందరూ తీసుకొని నరకం వేస్తారు. అప్పుడు అనుకుంటారు, అయ్యో ఏమైపోయింది, కాలాతీతం అయిపోయింది. అప్పుడే మనం యేసు ప్రభువుని నమ్మింటే ఈ 1000 ఏళ్ల పరిపాలన లాగే యుగ యుగములు పరలోకములు మనం ప్రభువుతో కూడా ఉండింటామే అని బాధపడిన రోజులు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పునరుత్థానము లేదు, గతించిపోయింది. యేసు ప్రభు రాకడ ఎప్పుడో జరిగిపోయిందనో, లేకపోతే పలానా తారీఖును వస్తున్నాడని ఏదో వీళ్ళకు కనపడి చెప్పినట్టు. యేసు ప్రభు బైబిల్లో స్పష్టంగా చెప్పినాడు, పరలోకమందున్న నా తండ్రికి తప్ప ఆ దినమైనను ఆ గడి అయినను ఎవరికి తెలియదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తండ్రి ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు ఆయన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికి సంబంధించిన సూచనలన్నీ కూడా మనకు కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. వేదనలకు ప్రారంభం ఇప్పుడు ఉంది. వేగంగా ప్రపంచంలో పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. కాబట్టి మనము రాకడకు సిద్ధపడాలి. విశ్వాసము చెడిపోకుండా, విశ్వాసం విషయంలో చెరపబడకుండా మనము జాగ్రత్త కలిగిన వారమై ఉండాలని దేవుని వాక్యము మనకు హెచ్చరిక చేస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం చూద్దామండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవును కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకునుము, నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. ఏం జరుపుతుంది నీ దేహాన్ని? నీ దేహాన్ని ఏం జరుపుతుందండి? దేహం చెడిపోవాలంటే మొదలు బిడ్డ చెడిపోవాలి మన దేహంలో. ఏంటి? ఏం చెడిపోవాలక? సునీతక్క చెప్తుంది, హృదయం చెడిపోతే దేహం అంతా చెడిపోతుందని. హల్లెలూయా చెప్పండి. ఇది మీరు చెప్పండి. ఏం చెడిపోతే దేహం అంతా చెడిపోతుంది? కన్ను. హల్లెలూయా. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును అన్నాడు. ఏం చెడిపోకూడదంట? కన్ను చెడిపోకుండా చూసుకోవాలంట. ఈ దేహమునకు దీపము కన్ను. ఈ దేహము వెలుగుతో నింపబడి ఉండాలంటే, ఈ దేహము పరిశుద్ధతతో నింపబడి ఉండాలంటే, ఈ దేహము పవిత్రంగా ఉండాలంటే, ఈ దేహము దేవుని ఆత్మ నివసించే దేవాలయంగా ఉండాలంటే నువ్వు నేను మొట్టమొదట కాపాడుకోవాల్సింది
చెడిపోకుండా జాగ్రత్త పడాల్సింది దేనినంటే ఈ కళ్ళను. హల్లెలూయా. మన కళ్ళకి ఏమొస్తాయి? పొరలు వస్తాయి. యువతకు వచ్చినట్టు కదా, మరియక్కకు వచ్చినట్టు, మార్తకు వచ్చినట్టు, మా అమ్మకు వచ్చినట్టు శుక్లాలో పొరలు వస్తాయి. ఏంటి పొరలు శుక్లాలు రావడం అంటే, ఏవో తెలుసో తెలియకో చూడకూడదు ఇవి చూస్తూ ఉంటాం, పొద్దుపోయేదానికి చూస్తూ ఉంటాం, టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటాం పొద్దుపోయేదానికి, ఫోన్ పెట్టుకొని చూస్తూ ఉంటాం పొద్దుపోయేదానికి. హల్లెలూయా. సాతాను మనల్ని ఎట్ట మోసం చేస్తారు తెలుసా? పొద్దుపోలేదు కదా, కొద్దిసేపు ముందు వాక్యం విను అంటాడు, ఫోన్లోనే వాక్యం పెట్టుకొని విను అంటాడు. కొద్ది ఒక 10 నిమిషాలు వాక్యం విన్న తర్వాత నీకేం వాక్యం అర్థం కాలేదు కదా, నీ మైండ్ కొంచెం రిఫ్రెష్ అవుతుంది, వార్తలు పెట్టుకొని విను అంటాడు. హల్లెలూయా. వార్తలు పెట్టుకొని ఇంత ఉంటే ఈ లోపల ఇంకొకటి ఏదో ఆకర్షణీయమైన ఇంకొకటి కనపడుతుంది. ఇదేదో ఏదో వింత జరిగినట్టుంది ప్రపంచంలోనే, ఆ వింతను చూడడం మొదలు పెడతాం. ఆ తర్వాత ఇంకొక చింత ప్రారంభమవుతుంది. ఇది ఏంటేంటో. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేని గురించి జాగ్రత్త పడాలంట? దేహమునకు దీపము కన్ను. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. వాక్యం స్పష్టంగా ఏం చెప్పిందో తెలుసా? వాక్యం చెప్తే వాక్యం తెలుసా? నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడలు. అభ్యంతరపరచడం అంటే ఏంటి? మాటికి ఇది పాపం చేసేదానికి, వేరే వాడిని కొట్టేదానికి పోతుంది. మాటికి చీటికి కోపం వస్తుంది, పిల్లల మీదకి కొట్టడానికి పోతారు. కోపం వస్తుంది, పొరిగినోడి మీదకి గొడవకపోతారు. ఇది నిన్ను ఏం చేస్తుంది? నేను దేవుడి కోసం బ్రతకనీయడంలో ఈ కుడి చెయ్యి ఏం చేయాలి? దీన్ని నరికి పారవేయి అన్నాడు. హల్లెలూయా. నువ్వు 2 చేతులు కలిగి నరకములో పడవేయబడటం కంటే నువ్వు ఒక్క చెయ్యి ఉండి పరలోకంలో చేరేది మంచిది. కాబట్టి దీన్ని నరికి. హల్లెలూయా. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని ఏం చేయాలంట? దాన్ని పెరికేసేయి. ఎందుకు? నువ్వు 2 కళ్ళు ఉండయి, నిన్ను అభ్యంతరపరుస్తున్నాయి, నిన్ను పాపము చూడ్డానికి ఇవి అలవాటైపోయిన కన్నులాగా అయిపోయినాయి. కాబట్టి వాటిని పెరికేసుకో. నువ్వు 2 కన్నులు కలిగి నరకంలో పడటం కంటే ఒక కన్నుతో నువ్వు పరలోక రాజ్యంలో చేరితే అది నీకు ఆశీర్వాదం కదా అంటాడు. హల్లెలూయా. అట్లయితే మనం ఏం చేసుకోవాలా? మన కన్ను పెరిగేసుకునే కాబట్టి. హల్లెలూయా. అదండి. రోజు ఎన్ని నరుక్కోవాలి? ఈ చేతులు నరుక్కోవాలి, ఈ చేయి నరుక్కోవాలి, ఈ కాలు నరుక్కోవాలి, ఏళ్ళు నరుక్కోవాలా, ఎన్ని నరుక్కోవాలనో ఎన్ని కోసేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేహమును చెరుపు దానిని తొలగించుకోమని వాక్యం చెబుతుంది. దాని అర్థం ఏంటంటే, నీ దేహమును చెరుపుతున్నటువంటి చెడుతనం ఏదుందో నీలో, అబద్ధం నీకు చెడగొడుతుందా? మోసం చెడగొడుతుందా? వ్యభిచారం చెడగొడుతుందా? ఒక చెడు వ్యసనం, ఒక మత్తు పదార్థము నీ దేహాన్ని పాడు చేస్తుందా? వాటిని ఏం చేయాలి? నీవు తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఫోన్ చూసేవాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందరూ ఫోన్ చూసేవాళ్ళు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి ఏం చూడాలా? నీకు జ్ఞానాభివృద్ధి కలగజేసేవి చూడండి. హల్లెలూయా. వేటిని చూడాలా? నీకు జ్ఞానాన్ని ఇచ్చేటివి చూడు, నీకు పరిశుద్ధతనిచ్చేవి చూడు, నిన్ను దేవుడికి దగ్గర చేసేవి చూడు. దేవుడికి దూరం చేసేవి ఏవి కూడా నువ్వు చూడకూడదు. వాటిని హల్లెలూయా. నిన్ను అపవిత్రపరిచేవి, నీ దేహాన్ని చెరిపేవి, నిన్ను పాడు చేసేటి వాటిని నీవు దూరము చేసుకో అని చెప్పి వాక్యం హెచ్చరిక చేస్తుందండి. పరమగీతము 2వ అధ్యాయము 15వ వచనం చదువుదాము. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. పూత పట్టడం అంటే ఇక కాయలు కాస్తాయి, కాయలు పరిపక్వమయ్యేవి, ఫలిస్తాయి. ద్రాక్ష తోట యజమానికి, ద్రాక్ష తోటను కాచినటువంటి కావలివాడికి
పనివాడికి ఇద్దరికి కూడా ఫలము చేతికి వచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఏం జాగ్రత్త పడమంటున్నాడు? ఈ ద్రాక్ష తోటలను చెరిపే నక్కలు ఉన్నాయి, వాటిని పట్టుకొనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ద్రాక్ష తోటలను చెరిపే నక్కలు ఉన్నాయి. మామూలుగా అంటే ఇప్పుడు సరిగా ఎవరు పండించడం లేదు, కానీ వేరుశనగ విత్తితే ఆ శనగ బుడ్డలు పడినప్పుడు ఏం చేసేవాళ్ళు? ఇంకా బుడ్డలు పడినప్పటి నుండి కాయలయ్యి అవి ఎన్ని శనక్కాయ కోసి తెచ్చేందుకు ఏం చేసేవాళ్ళమ్మా? అడవి పందులకు కావులు పోయేవాళ్ళు పొలాలలో కదా. ఇషాగారు నిజమేనా? అవి గుడ్డలు పడుతున్నాయంటే ఏం చేస్తాయి? అవి ఆ వాసనకు వచ్చేస్తాయి, వచ్చి మొత్తం పొలం అంతా ఆ చెరిపేటివి. వేరుశనగ పొలాల్ని పందులు జరిపితే ద్రాక్ష తోటని నక్కలు జరుపుతాయి. హల్లెలూయా. ఎందుకు? ఇవి ఎగరబారుతాయి. ఎగరబారి ఆ ఉండే పూత అంతటి రాలిపి ఆ పూతగా ఉండగానే వాటి అంతటి తినేస్తాయి అన్నమాట. ఈ ద్రాక్ష తోట అనేది దేవుని సంఘానికి సాదృశ్యం. మనం పరమగీతం పుస్తకం ధ్యానం చేసినప్పుడు దీని గురించి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ద్రాక్ష తోటలు అనేటివి దేవుని సంఘానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మామూలుగా నాకున్న అలవాటు ఏంటంటే, ఏ దైవ సేవకులు వచ్చినా వాళ్ళను గౌరవిస్తాం. వాళ్ళు నాకు ముందే పరిచయమైన వాళ్ళైతే, నేను ఇదివరకే వాళ్ళ వాక్య బోధన విన్నవాడిని అయితే వాళ్ళకు నేను వాక్యం చెప్పే అవకాశాన్ని సంతోషంగా ఇస్తాను. హల్లెలూయా. వాళ్ళు నాకు కొత్త అనుకోండి, నేను వాళ్ళకి వాక్యం చెప్పే అవకాశం ఇవ్వను. మొదట వాళ్ళ గురించి టెస్ట్ చేయాలి. ఎందుకు టెస్ట్ చేయాలా? ఏమో, యేసు ప్రభువు బోధకుల ముసుగులు, సేవకుల ముసుగులు అనేక మంది అబద్ధికులు బయలుదేరినారు అని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రతి వ్యక్తిని మనం పరీక్షించాలి. వాక్యమే మనకు ఆ కండిషన్ చెప్పింది. నీవు ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి తెలిసిపోనుడి అన్నాడు. హల్లెలూయా. మోషే అన్న సాక్ష్యం చెప్తుంటే మీరందరూ నవ్వుతుంటారు, నేను మాత్రం వివేచిస్తా ఉన్నా. ఆయన సాక్ష్యములో నిజం ఎంతుంటది, అబద్ధం ఎంతుంటది, ఆయన మాటలలో యథార్థత ఎంతుంటది, ఆయన మాటలలో మోసం ఏదైనా ఉండాలి. మీరేం గమనించినారు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను గమనించింది ఏంటో తెలుసా? దేవుని ఆత్మ ఉన్న చోట నీతిమంతుల సభలో దుష్టుడు నిలువజాలడు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యంలో ఉన్నమాట, నీతిమంతుల సభలు ఎవరు నిలబడలేరు? దుష్టుడు నిలువజాలడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన చెప్పిన సాక్ష్యములో కొంత నిజం ఉండొచ్చేమో కానీ ఎక్కువ శాతము నిజము కాదు. ఎందుకు నిజం కాదు? నాకు సంఘం ఉంది అన్నాడు. ఏమన్నాడండి? నాకు సంఘం ఉంది అన్నాడు. హల్లెలూయా. నువ్వు నీ సంఘాన్ని నువ్వు పెంచితే, సంఘము నీకు తోట, నీ తోటకు నువ్వు నీరు గడితే, ఎరువు వేస్తే, నువ్వు వాటిని చెరపకుండా నువ్వు కాపాడుకుంటే అవి పూత పడతాయి, ఫలాలు ఇస్తాయి. నువ్వు పని చేసిన నీకు రావాల్సిన జీతం నీకు నీ సంఘమును దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. సంఘాన్ని ఎక్కడ వదిలేసినాడు ఆయన? సంఘాన్ని ఎక్కడ వదిలేసినాడండి? గాలికి వదిలేసినాడు. పోనీ దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడంటే ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటి? నేను ఇక్కడికి రావాలని రాలేదు, నేను అక్కడికి రావాలని వచ్చినాను అన్నాను. హల్లెలూయా. దేవుని ఆత్మ తప్పుతో నడిపిస్తాడా ఒక సేవకుడిని? పొరపాటు కూడా నడిపించాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఆయన ప్రార్థించుంటే, వాక్యకు నువ్వు చిలంపుర మందిరానికి నువ్వు వెళ్ళు అని దేవుడి ఆత్మ ప్రేరేపించుకుని వచ్చింటే నేరుగా ఇక్కడికి వచ్చిండాను. హల్లెలూయా. నేను అక్కడికి రావాలనుకున్నా, అక్కడ ఉదయం అయిపోయింది కాబట్టి వేరెవరో చెబితే ఇక్కడికి వచ్చిన అన్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సరే, ఆయన కుటుంబ పరిస్థితి మనకు తెలియదు, మనం చూడండి, మాట్లాడదు. అయితే ఆయన మన నుంచి ఏం కోరుకున్నారు? మా పరిస్థితి చాలా కష్టంగా ఉంది, 2 బిడ్డలు చనిపోయినారు, నా భార్య నా తల్లి ఇద్దరు కూడా పెరాలసిస్తో
మంచంలో ఉన్నారు. నేను ఇట్లా వచ్చి సంఘాలలో నేను ఏదైనా పరిచయం చేసి వారు నన్ను ప్రేమించి ఏదైనా ఇస్తే నేను తీసుకుపోతున్నాను అన్నాడు. హల్లెలూయా. మరి ఆయన ఉండాలి కదా, మన దగ్గర వాక్య పరిచయం చేస్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు. ఆయనతో వరకు ఏం చేయాలా? ఉండి ఏమో దేవుడు మిమ్మల్ని ఏం ప్రేరేపిస్తాడో నాకు తెలియదు. ఆయన సాక్ష్యం ప్రారంభించినప్పుడు నవ్వుతో ప్రారంభమైంది. ఆ నవ్వుతో ప్రారంభించినటువంటి సాక్ష్యాన్ని ఆ, ఒక 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 ట్రాజడీలోకి తీసుకొచ్చినాడు, ఒక సెంటిమెంట్ లోకి తీసుకొచ్చినాడు. చిట్టింగ్ సేపు సాక్ష్యం చెప్పింటే మీరు ఏడ్చింటారు. ఇప్పటికీ ఒకవేళ మీ కళ్ళలో నీళ్ళు వచ్చింటే కూడా వచ్చింటారు. హల్లెలూయా. నేను ఈ పద్ధతిని నమ్మను. ఒకవేళ అది నిజమైతే దేవుడు నన్ను క్షమించాలా, నిజమైతే దేవుడు నన్ను క్షమించాలా. హల్లెలూయా. నమ్మను. నేను అందరికి చెప్తున్నాను, అంటే మీరు ఎవరు చూడలేదు, నేను కొద్దిగా అర్పణ ఇచ్చి పంపించేసిన, ఆయన వెళ్ళిపోతాను, నేను వెళ్ళాలనగానే నా దేవుడు మనకిచ్చింది ఏదో మన దగ్గరకు వచ్చిన సేవకుడికి మనం ఇచ్చి సహాయం చేయాలి. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడే ఆయన చేతిలో పెట్టి పంపించేసిన, ఫోన్ చేసి వెళ్ళమని చెప్తున్నాను. సరే వెళ్ళిపోయినారు. హల్లెలూయా. ఇక నేను మీకు ఏం చెప్పదలుచుకుంటున్నాను అంటే, ప్రతి ఒక్కరిని మనం నమ్మకూడదు. సంచి తగిలించుకొని నేను సేవకున్నాను కానీ నమ్మకూడదు. ఎవరిని నమ్మకూడదు. నేను ఏదైనా కొత్త ప్రాంతానికి పోయినాను, నమ్ముతారా నన్ను? నమ్ముతారా అండి? నమ్మరు. నమ్మరు. ఒకసారి వాక్యం వింటే ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత రెండవసారి మళ్ళీ పిలుస్తారు. అన్న మీరు మళ్ళీ రండి అన్నారు. ప్రొద్దుటూరు జమ్మలమడుగు లైన్లో చౌడులు అన్న ఊరుది, చౌడులు చూసినారమ్మా? అక్కడ రోడ్లో నుంచి పక్కనే చర్చి కనపడుతుంటుంది రైట్ సైడ్. అక్కడికి పోయినా నామకం ఎవరు తెలియదు. పిల్లలందరూ చర్చి దగ్గర ఆడుకుంటున్నారు. ఒక్కరిని పోయినాం శుక్రవారం సాయంత్రం. పిల్లలు ఆడుకుంటుంటే, నాయన చర్చి జరుగుతుంది ఎక్కడ అంటే, జరుగుతుంది అంకుల్ అన్నారు. ఎక్కడ? ఇక్కడ చర్చిలో ప్రార్థన చేసే వాళ్ళు ఎవరంటే, మాకు మా పాస్టర్ అయ్యా పొద్దుటూరు నుండి వస్తాడు అని ఏదో టైం చెప్తే ఆ టైం వరకు ఉన్నా. వచ్చినాడు ఆయన. భార్య భర్తలు ఇద్దరు వచ్చినారు, సేవకులు. సరే అవకాశం ఇస్తే వాక్యం చెప్తాం, లేదంటే లేదు, మనం ప్రార్థన చేసుకొని బయలుదేరిపోయినామని కూర్చున్నా. ఆయన వచ్చి రైతులాడు చెప్పినాను, పరిచయం చేసుకున్నాను. అంత అయిపోయిన తర్వాత, సరే బ్రదర్ ఒక 15 నిమిషాలు మీరు వాక్యం చెప్పండి అన్నాడు. హల్లెలూయా. 15 నిమిషాలు మీరు చెప్పండి, నేను ఒక అరగంట చెప్తాను లేండి, దూరం నుంచి వచ్చినారు కదా అని. 15 నిమిషాలు వాక్యం చెప్పి ముగించబోతుంటే, బ్రదర్ పర్వాలేదు మిగతా సమయం కూడా మీరే చెప్పండి అన్నాడు. హల్లెలూయా. ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత, బ్రదర్ మీరు ఎప్పుడైనా మా మందిరానికి వచ్చి మీరు వాక్యం చెప్పండి, నేను ఉన్నా లేకపోయినా మీరు ఇక్కడ వాక్యం చెప్పి వెళ్ళొచ్చు. మీరు ఏం చెప్తారో ఏమో మాకు తెలియదు కదా, మీ బోధ ఎట్టుకుంటారో అని చెప్పి నేను మిమ్మల్ని పరిశీలించడానికి 15 నిమిషాలు అన్నాను. మంచి వాక్యం చెప్పినారు బ్రదర్ అన్నాడు. హల్లెలూయా. ఎవరు నమ్మరండి. మనము వాక్యం చెప్పినట్టుగా 2 స్వభావాలు మనలో ఉండాలి. ఏంటి 2 స్వభావాలు? తోడేళ్ల మధ్యకు నేను మిమ్మల్ని పంపిస్తుంటాను, మీరు ఎట్లుండాలా? పావురము వలె నిష్కపటంగా ఉండండి, మంచి వాళ్ళగా ఉండండి. పావురం అంత మంచితనం కలిగి ఉండండి, నిష్కపటంగా ఉండండి. అదే సమయంలో ఏముండాలా మీకు? పాముల వలె యుక్తి కలిగి ఉండాల. హల్లెలూయా. ఎట్లుండాలా మీరు? పాముల వలె యుక్తి అంటే ఎదుటి వ్యక్తిని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తా ఉండాలా. ఆ వ్యక్తి మాట, ఆ వ్యక్తి పాట, ఆ వ్యక్తి సాక్ష్యం, ప్రతి దాంట్లో మనకు కొలత కనపడుతుంటుంది. ఏమి ఆశించి, ఏమి కోరి, ఏ భారముతో ఈ వ్యక్తి సేవ చేస్తున్నాడు అన్నది మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ అంత్య దినాలలో ద్రాక్ష తోటలను చెరిపే నక్కలు ఎక్కువ ఉన్నాయి. ఏంటి జరుగుతున్నాయండి? ద్రాక్ష తోటలు చెరపబడుతున్నాయి, నక్కలు వచ్చినాయి. వాక్యంలో రాయబడింది, అట్లాంటి వాటిని పట్టుకోవటానికి సహాయం చేయండి, గుంట నక్కలను పట్టుకోనండి. తప్పుడు బోధకులను, తప్పుడు బోధలు బోధించేటువంటి వారిని మనం ఎప్పటికీ ప్రోత్సహించకూడదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అంత్య దినాలలో మనం ఉన్నాం. వాక్యం చెబుతుంది, నిన్ను నువ్వు చెరుపుకోకుండా జాగ్రత్త పడు. మొదటి హెచ్చరిక ఏంటండి?
నువ్వు చెడగొట్టుకోవా, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. ఈ అంత్య దినాలలో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందంట. కాబట్టి నువ్వు పాడు చేసుకోవద్దు. నిన్ను పాడు చేసే అవకాశము మాటల చేత గాని, ఆలోచనల వలన గాని, వేరే ఏ ఇతరత్ర కారణాల చేత నిన్ను పాడు చేసే అవకాశం వేరే ఎవరికి ఇవ్వద్దు. ఇక్కడ పాడు చేయబడటం అంటే దేవుడి పైన నీకున్న భయభక్తుల్ని, నీకున్న నమ్మకాన్ని, నీకున్న విశ్వాసాన్ని, నీకున్నటువంటి దేవుడి పట్ల ఉన్న ప్రేమను పాడు చేసే అవకాశం మీరు ఎవరికి ఇవ్వద్దు. నువ్వు వేరెవరిని పాడు చేసే పని కూడా చేయొద్దు. ఇశ్రాయేలు ప్రజలు ఎట్లాంటి వాళ్ళు అంటండి, వారు తమ్మును చెరుపుకున్నారని రాశాడు మూలవాక్యంలో. మనం ద్వితీయోపదేశకాండం 32:4 చదివాం. యెషయా 1:4 వారు చెరుపు చేసే పిల్లలుగా తయారైపోయినారు. తాను చెడినపోతే మనం వల్ల జరిచిందని వీడు చెడిపోవడమే కాకుండా అనేక మందిని చెడిపినారు. నువ్వు చెడకూడదు. నిన్ను చెడగొట్టే అవకాశం ఎవరికి ఇవ్వకూడదు. ఒకవేళ నువ్వు చెడిన స్థితిలో ఉంటే దేవుని వైపునకు తిరగడం నేర్చుకో తప్ప ఇంకొకరిని చెడిపే పని చేయకూడదని దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ చివరి దినాలలో, ఈ అంత్య దినాలలో మనల్ని మనం కాపాడుకోవటం ఎంతో అవసరం. మన ఆత్మీయత దెబ్బతినకుండా, మన పరిశుద్ధత, దేవుడు మనకిచ్చిన నీతి, మనకిచ్చిన యథార్థత, మనకిచ్చినటువంటి భక్తి, దేవుడి పట్ల మనం కలిగి ఉన్న భయం, వీటిని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. చెడగొట్టుకునే పనులు అస్సలు చేయకూడదు. మనం ఒకసారి పరిశీలించుకుందామండి. దేవుడి సన్నిధిలో ఒప్పుకుందాం. ఒకవేళ ఏదేని విషయంలో నిన్ను నువ్వే చెడగొట్టుకుంటున్నావే, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావే, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే పతనానికి తీసుకుపోతున్నావేమో, జాగ్రత్త. నీ దేహమును చెరుపు దానిని నీ ఎద్ద నుండి తొలగించుకో. ఈ దేహము దేవుని ఆలయం. ఒకవేళ నీలో పుడుతున్న చెడు ఆలోచన నీ దేహాన్ని పాడు చేస్తుంది. వ్యభిచార సంబంధమైన ఆలోచనలు, పాప సంబంధమైన ఆలోచనలు, మోస క్రియలను యోచించి నీవు చెడగొట్టుకుంటున్నావు. లేదు, నీ కన్నును నీవు చెడగొట్టుకుంటున్నావేమో. చెడు చూసి, పాపము చూసి, లోకములో ఉన్నటువంటి పాపమును చూడటము ద్వారా నీవు నీ కళ్ళని చెడగొట్టుకుంటున్నావేమో. జాగ్రత్త. చెరుక్కోకూడదు. దేవుడు నిన్ను తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలని వాళ్ళకు పేరు, దేవుడు ఏర్పరచుకున్న వంశం అని వాళ్ళకు పేరు, దైవ జనాంగం అని వాళ్ళకు పేరు. అయితే వాళ్ళకి మీరు ఆయన పుత్రులు కాదు. మీరు మూర్ఖత గల ఒక్కర జనము, మీరు పవిత్రతను కోల్పోయిన వారుగా ఉన్నారు. కాబట్టి మీరు దుష్ట సంతానమని దేవుడు పిలిచాడు. ఈరోజు మనందరం కూడా యేసుక్రీస్తు రక్తము చేత కొనబడిన వారం అండి. మనం యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వారం. మనం వాక్యం చెబుతుంది, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయటానికి ఏర్పరచబడిన వంశముగా, పరిశుద్ధమైన జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉండాలని కోరుతుందండి దేవుని వాక్యం. అయితే ఈరోజు నీవు దేవుని ప్రజగా ఉన్నావా? దుష్ట సంతానమయ్యావా? దేవుడు ఏర్పరిచినటువంటి జనాంగముగా ఉన్నావా? వక్ర జనముగా మారిపోయావా? దేవుని పరిశుద్ధత కలిగి ఉన్నావా? పాపమునకు నీ జీవితములో చోటిచ్చి చెడిపోయి ఉన్నావు. ఇశ్రాయేలును తాము చెరుపుకున్నారు. వారు మూర్ఖతయు తిరుగుబాటును చేసినటువంటి ప్రజలు. నువ్వు నీ దేవుని పైన, నీ రక్షకుడి పైన, నీ కోసం రక్తం కార్చి ప్రాణం ఇచ్చిన నీ రక్షకుడి పైన తిరుగుబాటు చేస్తున్నావే. నీ రక్షకుని పైన నీవు తిరుగుబాటు చేసి
మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. జాగ్రత్త, జాగ్రత్త ప్రియ సహోదరుడ సహోదరి. పరిశుద్ధ లేఖనాలు హెచ్చరిక చేస్తున్నాయి. పరిశుద్ధ లేఖనములు హెచ్చరిక చేస్తున్నాయి. జాగ్రత్త, జాగ్రత్త. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అబద్ధ బోధలు బోధించి మనస్సులను చెరుపుచున్న వారు ఉన్నారు. విశ్వాసమును చెరుపుచున్న వారు ఉన్నారు. నీ మనస్సు యథార్థంగా కాపాడుకో. నీ మనస్సు చెడకూడదు, నీ దేహము చెడకూడదు, నీ విశ్వాసము చెడకూడదు, నీ జ్ఞానము చెడకూడదు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను నీవు పోగొట్టుకోకూడదు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త ప్లేస్. లోకంలో అనేక మంది అబద్ధికులు బయలుదేరారు. అబద్ధికులు, అబద్ధ బోధలు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఉన్నవి లేనివి కలిపి చెరిపి వాక్యాలను వక్రీకరించి విశ్వాసాన్ని చెరుపుతున్నారు, మనస్సులను చెరుపుతున్నారు. జాగ్రత్త పడు, జాగ్రత్త పడు. వాక్యం చదువు, చదువు, ధ్యానించు. వాక్యం అర్థం కాకపోతే సేవకులను వచ్చి అడుగు. మీకు అర్థం కాని అంశాన్ని ప్రార్థించి దేవుడి చిత్తం ఏంటో తెలియపరిచే సేవకులు దేవుడి నీకు ఇచ్చున్నారు. దేవుని అడుగుదాం, దేవుని అడుగుదాం, దేవుని అడుగుదాం. Hallelujah, hallelujah, hallelujah. ప్రార్థన చేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన, విత్తబడిన వాక్యం కడకు. తదుపరి ప్రభు వల్ల మనం సిద్ధపడగలం. పరిశుద్ధుడైన తండ్రి, దీనుడను బలహీనుడైన నన్ను మీరు నిలవబెట్టించి మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు స్తుతులు స్తోత్రాలు కాచు. ఇదిగోనైనా ఉదయకాలమున సంఘముతో మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు. ద్రాక్ష తోటలను చెరిపే నక్కలు ఉన్నాయి హెచ్చరిక చేస్తారు. విశ్వాసమును చెరిపే బోధకులున్నారని, మనస్సులను చెరిపే బోధకులున్నారని, జ్ఞానము లేని సలహాలు చెప్పి మంచి ఆలోచనలను చెరిపే వ్యక్తులున్నారని మీరు మాకు హెచ్చరిక చేశారు. మీకు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, మమ్మల్ని మేము చెరుపుకుంటున్నామేమో, మా కన్ను చెడితే దేహమంతా చీకటి అవుతుందని వాక్యం హెచ్చరిక చేసింది. ఎంతమంది బిడ్డలున్నాయో అయ్యా చెడు చూస్తున్నారు, చెడు చూడటానికి బానిసలైపోయి ఉన్నారు. యేసు నామమున బిడ్డలకు విడుదల ప్రకటిస్తున్నాను. నిబిడలు జ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి, భయభక్తులను పెంపొందించుకోవటానికి, మీ రాకడకు సిద్ధపడటానికి కావలసిన పరిశుద్ధత కలిగి ఉండటానికి, ప్రతి దేహము దేవాలయం కనుక మీ ఆత్మ నివసిస్తున్నాడు కనుక భయముతో, భక్తితో, వణకుతో సొంత రక్షణను కాపాడుకోవడానికి ప్రతి బిడ్డకు కృప చూపించి సహాయం చేయమని. మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. అలాగే మోకరించి ప్రభు భోజనానికి సిద్ధపడతాం. సేవకురాలు రోజు